సభకు నమస్కారం. ఈరోజు ఈ సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ దిశా కమిటీ చైర్మన్ మరియు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు శ్రీ జగపూరి అరవింద్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు దిశా కమిటీ మెంబర్ సెక్రటరీ జగిత్యాల గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ గౌతమ్ రెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మేడం బిఎస్, దిశా కమిటీకి చేసిన గౌరవ ఎంపీ గారికి, గౌరవ ఎమ్మెల్యే గౌరవ కలెక్టర్, మీడియా ప్రతినిధులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ కృష్ణా రూరల్ డెవలప్మెంట్ ఆదేశాల ప్రకారం మన జిల్లాలో దిశా కమిటీని తీసుకున్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా లేదా, అలాగే మనకైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో ఎగ్జిక్యూషన్ అవుతున్నాయా లేదని కూడా ఈ దిశా కమిటీ వాళ్ళు మానిటర్ చేస్తారు. సో అందులో భాగంగా మన జగిత్యాల జిల్లాలో 27 లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి దాదాపు 67 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు గౌరవ ఎంపీ గారు అండ్ గౌరవ ఎమ్మెల్యే గౌరవ కలెక్టర్ గారు తెచ్చిన ఇవన్నీ కూడా రివ్యూ చేయబోతారు. నౌ ఐ రిక్వెస్ట్ కలెక్టర్ గారు టు kindly speak few words Disha Committee. Honorable Member of Parliament Shri Jagapuri Arvind and to other officers, joint directors, commissioner of local bodies, DRDO and other all departmental officers from central and state institutions, warm welcome to all of you. So today action taken, what is the path for the future అంతా కూడా మనం రిలీజ్ చేసుకోబోతా ఉన్నాం. లోక్సభలో ఫస్ట్ దిశ మీటింగ్ జగిత్యాల జిల్లా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని మొదలు పెడుతూ రిక్వెస్ట్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్తో మొదలుపెట్టాం. బిఫోర్ సమగ్ర శిక్ష దానికి సంబంధించి వెళ్ళడానికి ముందుగా సార్ బిఫోర్ సినారీ అబౌట్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సార్. జగిత్యాల జిల్లాలో సార్ మన ప్రైమరీ స్కూల్స్ 515 ఉన్నాయి సార్. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 84 సార్. హై స్కూల్స్ 189 ఉన్నాయి సార్. టోటల్గా 788 స్కూల్స్ ఉన్నాయి సార్. కేజీబీలు 13 ఉన్నాయి సార్. మోడల్ స్కూల్స్ కేజీబీలు 14 ఉన్నాయి. మోడల్ స్కూల్స్ 13 ఉన్నాయి సార్. అట్లాగే టోటల్ టీచర్స్ మనకి 3660 మంది టీచర్స్ వర్క్ చేస్తున్నారు సార్. ఎన్రోల్మెంట్ ప్రైమరీ యూపీఎస్ హై స్కూల్ అట్లాగే కేజీబీ మోడల్ స్కూల్ కలిపి 61,537 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు సార్. సార్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద సార్ సమగ్ర శిక్ష అలాగే PM3 PM పోషణ అభియాన్ ఈ 3 స్కీములు మన జిల్లాలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్. ఇందులో సమగ్ర శిక్షలో సార్ మనకి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అట్లాగే మండల్ లెవెల్ తీసుకుంటే మనకి MRCలు అంటాం సార్. MPOలు MRCలు అట్లాగే స్కూల్ లెవెల్లో తీసుకుంటే స్కూల్ కాంప్లెక్స్లు అలాగే ఈ స్కూళ్ళకి సంబంధించి మనకు ఫండ్స్ రిలీజ్ చేయబడుతున్నాయి సార్. ఇందులో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అట్లాగే మండల్ లెవెల్లో కానివ్వండి స్కూల్లో పనిచేసే స్టాఫ్ సాలరీస్ పేమెంట్ జరుగుతుంది సార్. అట్లాగే స్కూళ్ళకు సంబంధించి స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్స్ రిలీజ్ చేయబడుతున్నాయి సార్. అట్లాగే టీచర్ యూనిఫామ్ సంబంధించిన ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి సార్. దీంట్లో ముందు సమగ్ర శిక్ష కింద సార్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో సార్ మనకి DPO డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అట్లాగే SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ MRCs CRCs అట్లాగే KGBకి సంబంధించి సార్ 11.40 క్రోర్స్ రిలీజ్ అయినాయి సార్. 6.11 క్రోర్స్ రిలీజ్ అయినాయి సార్. టోటల్గా మనకు క్యుములేటివ్గా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 24.51 క్రోర్స్ టోటల్గా రిలీజ్ అయినాయి సార్. దానికి మనం ఫుల్లీ ఎక్స్పెండిచర్ మీట్ కావడం జరిగింది సార్. ఇవన్నీ పేమెంట్స్ అన్ని మనకు SNA సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీకి పేమెంట్స్ చేయడం జరుగుతుంది సార్. అలాగే మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా DPO అట్లాగే SMC వీటికి సంబంధించి రిలీజ్ అయిన బడ్జెట్ సార్ 3.71 క్రోర్స్ సార్. అలాగే సాలరీస్ సంబంధించి 5.97 క్రోర్స్ సార్. సో బ్యాలెన్స్ మనకు ఒక 70,000 DPO అకౌంట్లో బ్యాలెన్స్ ఉందో 70,000. ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్ కింద సార్ దీంట్లో మనకి జగిత్యాల జిల్లాలో 20 స్కూల్స్ ఐడెంటిఫై అయినాయి సార్. దీంట్లో PMCs కింద స్టార్టింగ్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు సీనియర్ సెకండరీ వరకు స్కూల్స్లో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సార్. ఇందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం 20 స్కూళ్లను ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఇందులో 23-24 సంబంధించి PMC స్కూళ్లకు రిలీజ్ చేయబడిన బడ్జెట్లో ముఖ్యంగా సార్ మేజర్ మైనర్ రిపేర్ సంబంధించి రిలీజ్ చేశారు సార్. అట్లాగే సైన్స్ ల్యాబ్స్
పిఎంసీ అట్లాగే యాన్యువల్ వర్క్ ప్లాన్ కింద కూడా సైన్స్ ల్యాబ్స్ రిలీజ్ చేశారు సార్. నెక్స్ట్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కింద బడ్జెట్ రిలీజ్ చేయబడింది సార్. 0 lakhs రిలీజ్ చేయబడింది సార్. దీంట్లో మనకి వర్క్స్ అనేవి మనకు టీఎస్ఈడబ్ల్యూసీ వాళ్ళు వర్క్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు సార్. ఇందులో నాట్ స్టార్టెడ్ 4, ఇన్ ప్రోగ్రెస్ 5 చూపించడం జరిగింది సార్. అట్లాగే యాన్యువల్ వర్క్ ప్లాన్ కింద సార్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి సైన్స్ ల్యాబ్స్కి 12 schools సైన్స్ ల్యాబ్స్ కన్స్ట్రక్షన్ కొరకి 162 lakhs రిలీజ్ చేయబడింది ఉన్నాయి సార్. అట్లాగే పిఎంసీ కింద సైన్స్ ల్యాబ్స్ 6 units 6 స్కూళ్ళలో సైన్స్ ల్యాబ్స్ గ్రాంట్ రిలీజ్ చేయబడింది సార్. టోటల్గా 81 lakhs సార్. ఇందులో నాట్ స్టాక్ అకౌంట్లో వెళ్తున్నాయి సార్. సో మనకి సెప్టెంబర్ వరకు పేమెంట్ ఇప్పటి వరకు అప్డేట్ ఉన్నాం సార్. ఇప్పటి అంటే మనకు గతంతో పోల్చుకున్నది ఇప్పటికీ కొంచెం పేమెంట్ రెగ్యులర్గా. జగన్మోహన్ గారు మన స్టార్ట్ కాలేదు కదా పిఎంసీ కింద కొన్ని స్కూల్స్, చాలా మటుకు స్కూల్ స్టార్ట్ కాలేదు. దానికి కారణం ఈ సివిల్ వర్క్ సార్. మనకి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు సార్. మనకి ఫండ్స్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఫస్ట్ దిశ మీటింగ్ కాబట్టి జస్ట్ హియర్ యూ దిశ కమిటీ మెంబర్స్ ఫామ్ చేసుకుంటాము. అండ్ అవర్ కమిటీ మెంబర్స్ విల్ బి వెరీ యాక్టివ్. దే విల్ గో టు ఎవ్రీ స్కూల్, అక్కడ ప్రోగ్రెస్ క్వాలిటీ అన్ని చెక్ చేస్తారు. కాబట్టి మేక్ షూర్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఈజ్ ఆన్ ఇట్స్ టోస్ and every penny what we receive is utilized with high quality. Okay? Thank you. Raman చెప్పండి నెక్స్ట్ టైం దిశా మీటింగ్ వచ్చి. ఓకే, ఒకసారి వెయిట్ చేస్తారు. మధుసూదన్ సార్, ఆడియో జగిత్యాల సార్. మనకి ఈ ఆర్మూర్ టు మంచిర్యాల NH63కి సంబంధించి జగిత్యాల డివిజన్లో సార్ మాకు 16 villages ఉన్నాయి సార్. 16 villagesకు సంబంధించి మనకు 175 hectares మనకు మనము ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం సార్. దీనికి 141 hectares మనము 3D పబ్లిక్ చేసాము. 3G ఎంక్వైరీ నడుస్తుంది సార్, అవార్డ్ ఎంక్వైరీ. అడిషనల్ ల్యాండ్ 34 కూడా 3Dకి పంపించాము NHకి. అది అప్రూవ్ అయిన తర్వాత దాన్ని కూడా అవార్డు చేయడం జరుగుతుంది సార్. ఇది మనం ఇప్పుడు అవార్డు స్టేషన్లో ఉన్నాం. In total, 71 kilometers of length is falling in Jagitial district, sir. So he is told only about 35 kilometers. Remaining Korutla and Medpalli Adivas are also they are doing, sir. Totally 360 hectares is required. So all final notification is sent to Delhi, sir. Very shortly it will be finalized, sir. Tenders also in the process, sir. Mostly by end December we will finalize the tenders. After that another 6 months will be given for the financial closure for the contractor to mobilize the funds. Mostly around January. Panchayat, Raymond. The total length taken is 65 kilometers, sir. And we have completed 26 kilometers road, sir. Out of 5 bridges, sir, 4 bridge portions are completed, sir. Approaches are to be taken up, sir. Investment in regarding the 12 road మరియు 5 bridges తీసుకోబడినాయి, సార్. 12 రోడ్లలో 5 roads we have completed, sir. 4 bridges bridge portion complete చేస్తున్నాం, సార్. 26 kilometer road కంప్లీట్ చేస్తున్నాం, సార్, అవుట్ ఆఫ్ 65 kilometers. ఒక బ్రిడ్జ్ మనకి టెండర్ స్టేజ్లో ఉంది, సార్. అగ్రిమెంట్ కాలేదు. రీసెంట్లీ శాంక్షన్ వచ్చి 12 రోడ్లు ఎన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి? మిగిలిన 7 రోడ్లు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? కంప్లీషన్ డేట్ ఎప్పుడు ఉండే? డిలే ఉందా? డిలే అయితే ఎందుకు డిలే ఉంది? మరి మీరు మీ టార్గెట్ డేట్ ఏంటి? కొద్దిగా చెప్పండి. ఆచారం, సార్. తమ్మన్న పెట్టు ఆచారం లేపల్లి మండల్, సార్. అక్కడ డబ్బులు చేసేస్తాం, సార్. ఏం చేస్తున్నారు? డబ్బులు కంప్లీట్ అయిపోయింది, సార్. ఫార్మేషన్ మాకు కూడా అర్థమే బాగా చెప్పండి. కంకర వేసేస్తాం, సార్. ఓకే, ఫార్మేషన్ చేస్తాం, సార్. కన్వర్ట్ పెట్టి స్టార్టింగ్ డేట్ ఏంటి? మీరు యాజ్ పర్ షెడ్యూల్ కంప్లీషన్ డేట్ ఏముంది? సార్ 31st July 21 అగ్రిమెంట్ అయింది, సార్. 30th July 23 ఉంటుంది, సార్. అగ్రిమెంట్ 23 స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? జూలై, సార్. July 21. July 21. కంప్లీషన్ డేట్ January 23. మరి ఇలా ఏడున్న మనం ఎందుకు డిలే ఉంది? సార్ మనం సీసీ రోడ్ కంప్లీట్ చేస్తాం, సార్. పీడీ కాదండి, మీకు డబల్ టైం అయిపోయింది కదా.
సంవత్సరం ఎక్కువైపోయింది. ఎన్ని కిలోమీటర్లు లేదు అది? 5.34 సార్. 5 కిలోమీటర్లకు ఇంత టైం ఎందుకు? ఇంకేం ఇబ్బంది ఏముంది? సార్ కొన్ని గ్రాండ్స్ మనకి రాదు. ఏంటి మీ యాక్షన్ ఏంటి? 17 నెలలు లేట్ అయింది ఆల్రెడీ. 17-18 నెలలు లేట్ అయింది 5 కిలోమీటర్ల రోడ్డుకి. ఎందుకంటే ఉద్యోగాలు మనకు దేనికండి? ఇఫ్ యూఆర్ ఇన్ఎఫిషియెంట్ ప్లీజ్ రిజైన్ అండ్ లీవ్. వాలంటీర్ రిటైర్మెంట్ ఉందా అండి? ఆప్షన్ ఉంది కదా, లెట్ దెమ్ గో. Bring in some youngsters, proactive youngsters. You cannot work, leave. What is the problem? Tell me otherwise. You have any problem with higher authorities? మీ కలెక్టర్ గారు కోఆపరేట్ చేస్తలేదా? స్టేట్ గవర్నమెంట్ చేస్తలేదా? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తలేదా? మీకు ఫండ్స్ ఆగినాయా? ఉపరాష్ట్రపతి సార్ జగిత్యాల రూరల్ మండలంలో 5 కిలోమీటర్స్ లెన్స్ సార్. ఇది ఫార్మేషన్ చేసేస్తున్నాం సార్, కన్వర్ట్స్ కట్ చేసాం, సీసీ రోడ్ వేసినాం సార్. నాకు స్టార్టింగ్ డేట్ చెప్పండి, షెడ్యూల్డ్ క్లోజర్ డేట్ చెప్పండి. 27th August 21 సార్. 20th February 2025 వరకు. 20th February 25 అంటే ఇంకా 3 నెలలు క్లోజ్ చేయాలా? పరిస్థితి ఏముంది ఇప్పుడు? సార్ WM చేయాలి సార్, జిఎస్పీ WM చేయాలి సార్, అయిపోతుంది సార్. లెంత్ ఎంత సార్? 5 కిలోమీటర్స్ సార్. షెడ్యూల్ డేట్ క్లోజ్ చేయండి. అది ఓకే సార్. ఇనాగ్రేషన్ పిలవండి. ఓకే సార్. మన జగన్ 2 సంవత్సరాలు అవుతుంది డిలే. సార్ ఈ రోడ్ మీద ఈ కాశ్మీర్ కన్యాకుమారి రోడ్ వేసినట్టు మీరు వేసేది 4-5 కిలోమీటర్లు. అది కూడా సరిగ్గా వేసుకోకపోతే ఎట్లా మీరు? సార్ ఈ రోడ్లో ఒక బ్రిడ్జ్ కూడా ఉంది సార్. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది సార్, అప్రోచెస్ అవుతుంది. బ్రిడ్జ్ ఇష్యూ అయింది, ఏమైనా బ్రిడ్జ్ ఫండింగ్ లేదా? ఉన్నది కదా, మరి ఎందుకు కాలేదు? బ్రిడ్జ్ అయింది సార్, బ్రిడ్జ్ పర్సన్ అయిపోయింది సార్, అప్రోచెస్ నడుస్తుంది. ఎందుకంటే మీ టైం మీరే కదా పెట్టుకునేది, మీ సిస్టమే కదా. 2 సంవత్సరాలు టైం ఇస్తున్నారు కదా, మళ్ళీ 2 సంవత్సరాలు డిలే ఎందుకు? 25th వరకు బ్రిడ్జ్ పెట్టుకోకుండా ముందే తెలుస్తారా? మీరు అందరు డిసైడ్ చేసిన టైమే ఉండదు కదా అది. మరి మేము ఇంకా పర్టికులర్ టేకింగ్ శాలరీ, లెట్స్ వర్క్ అకార్డింగ్లీ. మీకు ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండదు. 5 కిలోమీటర్ల రోడ్డుకి సంవత్సరం టైం ఉన్నది ఆల్రెడీ, మళ్ళీ 2 సంవత్సరాలు డిలే అంటే ఎందుకంటే దట్ మీన్స్ యూఆర్ ఇన్ఎఫిషియెంట్. మరి ఏ ప్రాజెక్ట్ కూడా ముందర ఉండదు. మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ తొందరగా చేసుకున్నామా అంటే అది ఉండదు. మ్యాక్సిమం రోడ్స్ ఆర్ కంప్లీటెడ్. యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, బ్రింగ్ ఇట్ టు కలెక్టర్ సార్స్ నోటీస్ ఆర్ మై నోటీస్. కాంట్రాక్టర్ పని చేస్తలేడు, మీకు ఉంటుంది కదా సొల్యూషన్, ఇంప్లిమెంట్ చేయండి. ఆన్ టైం అయిపోవాలి. ఇంకా ఇబ్బందులు చెప్పండి. ఇప్పుడు ఆ 7 రోడ్లలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీ చేతులు అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఏమైనా ఉందా అంటే చెప్పండి, చేపిస్తారా? మరి 7 రోడ్స్, బ్యాలెన్స్ 7 రోడ్స్ టార్గెట్ డేట్స్ తీసుకో, రైటింగ్లో తీసుకొని నెక్స్ట్ దిశ మీటింగ్లో ఫస్ట్ దాన్ని రివ్యూ చేస్తాం. అమృత్ కింద మన జగిత్యాల జిల్లాలో 5 ఇయర్స్ స్కూల్ ఫ్యాక్టరీ సార్. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయగఢ్, ధర్మపురి సార్. జగిత్యాల డిస్ట్రిక్ట్ టోటల్ 137 crores అగేసింది సార్. జగిత్యాల ఇయర్కి 38.6 crores ఫౌండేషన్ అయింది సార్. కోరుట్ల ఇయర్కి 41.5 crores సార్. మెట్పల్లికి 19.5 crores ఉంది సార్. రాయగఢ్ ఇయర్కి 15.20 లక్షలు. ధర్మపురికి ఈ స్కీమ్ కింద మనకు 3 ట్రాక్లు ఉంది సార్. 2 ట్రాక్లు ఒక ఇయర్ చేయాలి, ఒక సంపు ఉంది సార్. 34 కిలోమీటర్స్ దాకా పైప్ లైన్ ఉంది సార్. ఒక 25 కనెక్షన్స్ ఉంది. కోరుట్లలో కూడా ఒక ఇయర్ ఉంది సార్. ఎక్కింపులు స్టార్ట్ అయింది వరకు. జగిత్యాల రోడ్ స్టార్ట్ కాదు సార్, ఎక్కింపులు కోరుట్లు స్టార్ట్ అయింది. పైప్ లైన్ ఒక 46 కిలోమీటర్స్ ఉంది సార్. హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఒక 29 ఉంది సార్. మెట్పల్లిలో ఒక ఈఎల్ఎస్ఆర్ ఉంది సార్. ఆరపేట విలేజ్లో సైట్ ఇష్యూ సార్, అది తర్వాత పైప్ లైన్ 30 కిలోమీటర్స్ ఉంది సార్. ఒక 3000 వరకు హౌస్ హోల్డ్ కనెక్షన్స్. రాయకల్లో ఒక 16 లక్షల లీటర్ ట్యాంక్ ఉంది సార్. క్లియర్ వాటర్ సంప్ ఒకటి ఉంది, ఒకటి 250 KL సంప్ ఉంది సార్. 20 కిలోమీటర్స్ పైప్ లైన్ సర్వే చేస్తూ చేసి ఈ స్కీమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వరకు తీసుకుందాం. జగిత్యాలకి ఈ 38.6 crores తోటి
మనకి ఏమేమి ఉన్నాయి లేకపోతే నా దగ్గర ఉంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ కంప్లీషన్ డేట్ ఎప్పుడు? 26 జూన్ సార్. నెక్స్ట్ ఇయర్ జూన్ 26. 2 years సార్. సుమారు సంవత్సరంన్నర పైన ఉంది. ఈ సంవత్సరంన్నరలో తప్పనిసరిగా మీ షెడ్యూల్ ఏంటి, షెడ్యూల్ ప్రకారంగా పోతుందా లేదా, ప్రతి దిశ మీటింగ్లో ఈ అన్ని ప్యాకేజ్ ఉన్నాయి కదా, ఆడ మెట్పల్లి కాడికి వెళ్ళి కొరట్ల కాడికి వెళ్ళి మొదలుపెట్టి రాయగల దాకా ప్రతి ప్యాకేజ్ మీద అప్డేట్ ఇవ్వాలి. ఇవన్నీ డిలే ఉంటే ఎంత డిలే ఉంది, వాళ్ళు ఎట్లా కవరప్ చేస్తారు, మనము ప్లాన్డ్గా మనకు స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇబ్బందులు ఉంటే ఏ రోజు ఆ రోజు తెచ్చి కలెక్టర్ గారి దృష్టికి పెట్టండి. సంవత్సరాలు డిలే చేయకూడదు ప్రాజెక్ట్. 17 PSCs ఉన్నాయి సార్. అందులో రౌండ్ ద క్లాక్ 24/7 PSCs 7 ఉన్నాయి సార్. సబ్ సెంటర్స్ 151 ఉన్నాయి సార్. అర్బన్ హెల్త్ సెంటర్స్ 5 ఉన్నాయి సార్. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ 3 ఉన్నాయి సార్. ఏరియా హాస్పిటల్ కొడుకులలో 1 ఉంది. ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జైత్యాల్లో 1 ఉంది సార్. ఎంసీహెచ్ జైత్యాల్లో 100 బెడ్ ఎంసీహెచ్ జైత్యాల్లో 1 ఉంది సార్. ఒకటి ఎన్ఆర్సీ సెంటర్ ఉంది సార్. తర్వాత పల్లె దవాఖానా కూడా 102 ఉన్నాయి సార్. సబ్ సెంటర్లకి 151 సబ్ సెంటర్కి వెళ్ళి 102 పల్లె దవాఖానాలుగా పనిచేస్తున్నాయి సార్. బస్తీ దవాఖానాలు ఒక 5 ఉన్నాయి సార్. మాకు 108 వెహికల్స్ 12 ఉన్నాయి సార్. 102 వెహికల్స్ 6 ఉన్నాయి సార్. ఆర్బిఎస్కే టీమ్స్ 10 ఉన్నాయి సార్. నెంబర్ ఆఫ్ ఆశాస్ ఏమో 742 ఉన్నారు సార్. మన జిల్లాలో తీసుకుంటే ఫుడ్ బర్త్ రేట్ మనది డిస్టిక్ 13.8 ఉంది సార్. స్టేట్ లెవెల్ 16 ఉంది. డెత్ రేట్ మనది ఆల్మోస్ట్ నియర్ టు 3 ఉంది సార్. స్టేట్ లెవెల్ 6 ఉంది. ఫర్టిలిటీ రేట్ 1.5 ఉంది సార్. వెటర్నల్ డెత్స్ మనకి 8 అయినాయి సార్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఏమో మనకి 11.50 ఉంది. మేము ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం సార్. 1 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మేము 8,697 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. వాళ్ళందరికీ కూడా మినిమం మనం 4 ఏఎన్సీ చెకప్లు ఇస్తాం సార్. అందులో ఫస్ట్ అండ్ సెకండ్ మా పిఎస్సీ లెవెల్ వేస్తారు సార్. థర్డ్ అండ్ ఫోర్త్ ఏమో రెఫరెన్సీలు ఏహెచ్ఎన్సిఎస్ హాస్పిటల్లోనే మనకు ఎక్కువ డెలివరీస్ అవుతున్నాయి సార్. తర్వాత ఇమ్యునైజేషన్ పిల్లలకు టీకాల లోపల కూడా మనం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 8,444 మంది పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చాం సార్. ఇది ఆల్మోస్ట్ మనకు మోర్ దాన్ 98% అచీవ్ చేసాం. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మన ట్యూబెక్టమీలు 1206, వ్యాసెక్టమీ 40 చేసాం సార్. తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద 30 years ప్లస్ అందరికి కూడా మేము స్క్రీన్ చేసాం సార్. అందులో 5,43,000 అంగన్వాడీ సెంటర్కి ఇయర్లీ ప్రైస్, స్కూల్స్ కాలేజ్కి ఇయర్లీ వన్స్ చేస్తారు సార్. మా ఇప్పుడు తర్వాత నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ మీకు అవి సర్టిఫై అయిపోయింది సార్. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లక్షలు సర్టిఫై అయిపోయింది సార్. తర్వాత 8 అక్కడ ఐపీ ఒక 87 పేషెంట్, ఓపీ 136 పేషెంట్స్ మేము చూస్తాం సార్. 1,030 మంది సైకాట్రిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ అవుతుంది. తర్వాత తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ గ్రామీణ సడక్ యోజన పనులు చాలా మటుకు కాంట్రాక్టర్లు వెస్టెడ్ ఇంట్రెస్ట్ల వల్ల, పొలిటికల్ కనెక్షన్స్ వల్ల, ఆఫీసర్స్ తోటి కుమ్ముకై డిలే జరుగుతున్నాయి నా దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ సెటరేట్ చేసుకోండి. కాంట్రాక్టర్ డిలే ఉంటే కాంట్రాక్టర్ మీద ఏం యాక్షన్ తీసుకుందామన్న ప్రపోజల్ తోటి కూడా రావాలి. ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ జిఎస్వై వర్క్స్, స్కూల్స్. కాబట్టి ఏమున్నా కూడా తొందరగా చేతులు అడిగేసుకోండి. ఇంప్లిమెంటేషన్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ ఈజ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. బికాజ్ ఇక్కడనే మీడియా ముందరనే నేను అన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి జిల్లాలో ఈ స్కీమ్ కింద మనకి ఎందరు పేషెంట్లకు మనము సర్వే చేయగలిగినాము, బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టుకున్నాము. ఆరోగ్యశ్రీ కింద మనకి 2,205 సర్జరీస్ చేశారు సార్. అమౌంట్ ఏమో 183.67 crores వచ్చింది సార్. తర్వాత మనకు డిసెంబర్ నుండి సెప్టెంబర్ వరకు 16,831 సర్జరీస్ అయినాయి సార్. అందులో 28.65 crores మనకు వచ్చింది సార్. టోటల్గా మనకి ఇప్పటివరకు
1,03,036 surgeries, the different treatments and sir. 212.32 crores వచ్చాయి. ఈ 9 months 16,000 కేసులు. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆయుష్మాన్ భారత్లో? నాకైతే నేను రీసెంట్గా వచ్చాను సార్. మళ్ళీ కార్డ్స్ ఇష్యూ అవుతలేవు, ఎందుకు అవుతలేవు? కొత్త ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇష్యూ అవుతలేవు, అవుతున్నాయా? అయితున్నాయి. నాది ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ద్వారా కూడా కన్సిడర్ చేస్తున్నట్టు. హార్డ్ కాపీ కార్డులు వస్తలేవు అని మా కంప్లైంట్స్ వస్తున్నాయి బాగా. కారణం ఏంటండి? ఆవాస్ యోజన కింద పిఎంఏవై ప్రోగ్రామ్ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద 21 సంవత్సరంలో సార్ జిల్లాకు 5,140 గృహములు మంజూరైనాయి సార్. అందులో మున్సిపాలిటీ వాళ్ళ జగిత్యాల మున్సిపాలిటీకి 4,500 గృహాలు మంజూరైతే సార్. మొత్తం పూర్తి చేయబడ్డవి 3,722 గృహాలు పంపిణీ కూడా జరిగినాయి సార్. బ్యాలెన్స్ గృహాల కొరకు మరి ఇప్పుడు ఎంపిక జరుగుతుంది. తర్వాత దుర్గా మున్సిపాలిటీలో సార్ 310 4,500 కంప్లీట్ అయ్యింది సార్. 4,500 కంప్లీట్ అయిపోయా? అవును సార్. అందులో ఎందరికి అలాట్మెంట్ అయితే? 3,722 సార్ అలాట్మెంట్ అయిపోయినాయా? అయిపోయింది. బ్యాలెన్స్ ఎప్పుడు? బ్యాలెన్స్ ఇప్పుడు గ్రామ సభ వాట్సాప్ పెట్టి డిసైడ్ చేస్తున్నాం సార్. అప్లికేషన్స్ మీ సేవ ద్వారా తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు వాట్సాప్ పెట్టి ఫైనల్ చేస్తున్నాం. అందరు ఉంటున్నారు అక్కడ? అంటే సార్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కొంచెం పెండింగ్ ఉంది సార్. ఈ నెలాఖరు వరకు కంప్లీట్ అయిపోతుంది. అయిపోతాయా? అయిపోతుంది. నెక్స్ట్ జనవరి సంక్రాంతి తర్వాత గృహప్రవేశాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒక ఇంటికి 310 గృహాలు మంజూరు కావాలి సార్. 80 గృహాలు పూర్తి చేయబడినవి, 80 గృహములు అలాట్ చేయబడినవి సార్. ఎఫ్టీసీస్ ఉంటున్నాం సార్. ఎన్ని టోటల్ శాంక్షన్? 310 సార్. ఓకే. 80 ల్యాండ్ అవైలబుల్ దాని ప్రకారంగా టెండర్స్ అయినా సార్. 80 కంప్లీట్ అయిపోయింది సార్. 80 కూడా నివసిస్తున్నాం సార్. తర్వాత మెట్పల్లి మున్సిపాలిటీలో సార్ తక్కువ కదా. ఇప్పుడు 4,000 అయిపోయినాయి, 4,500 జగిత్యాల టౌన్లో, అంతేగా? పక్క నియోజకవర్గాలు కానీ ప్రపోజల్ వచ్చాయా స్టేట్ గవర్నమెంట్కి? సార్ అంటే మనకు 2 టైప్స్ మంజూరు ఇచ్చారు సార్. దాని కిందనే ల్యాండ్ అవైలబుల్. ఇప్పుడు 4,500 ఏ టైప్లో మంజూరు ఇచ్చింది? అది స్పేస్ అంటే స్పెషల్ కోటా కింద వచ్చింది సార్. ఫ్రెష్ ప్రపోజల్స్ ఏమైనా పంపుతున్నారా? ఇంకా అంటే ఇప్పుడే విధి విధానాలు ఇంకా రాలేదు సార్. విధి విధానాలు ప్రింట్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్ నిజామాబాద్ ఎక్స్చేంజ్ నిజామాబాద్ కోరుట్ల జగిత్యాల అండ్ కరీంనగర్. ఇక్కడ వరకు ప్రపోజల్ పెట్టాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మున్సిపల్ చైర్మన్ గారు జగిత్యాల, మున్సిపల్ చైర్మన్ ధర్మపురి గారు, జిల్లాలో ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ ఎంపీ గారికి నేను రిక్వెస్ట్ చేసేది, మన నిజామాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా జగిత్యాల జిల్లా అంతా కూడా వరి రైతు ఆధారితమైన ప్రాంతం అంతా కూడా వడ్ల కొనుగోలు సంబంధించిన ఎక్సైజ్ ద్వారా కొనుగోలు విషయంలో పూర్తిగా ఆ ఎక్సైజ్ సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ వస్తారు. వాళ్ళంతా కూడా మీ ఆధీనంలో పనిచేసే అధికారులు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమన్వయం వచ్చే విధంగా ఎక్కడ కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారులు కానీ సమన్వయంతో మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఈ ప్రాంత రైతాంగం పక్షాన కొనుగోలు విషయంలో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా పట్ల కొనుగోలు జరిగే విధంగా ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంపీ గారిని. అదేవిధంగా సిఆర్ఎఫ్ సంబంధించిన రోడ్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పెద్ద ఫండ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మన జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రపోజ్ చేసినా కూడా సార్ ప్రత్యేకంగా మీరు దాని మీద ఎందుకంటే ప్రపోజ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన ప్రపోజ్ మన జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జగిత్యాల అసెంబ్లీ సీట్ కానీ కోరుట్ల అసెంబ్లీ సీట్ సంబంధించినటువంటి నిధులు జిల్లాకు సంబంధించిన నిధుల విషయంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్తో కేంద్రంలో మంత్రులతో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకురావాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ
ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగ విషయంలో కూడా గత ఎన్నో రోజులకి ఎఫ్సీఐ స్టేట్ గవర్నమెంట్ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కొన్ని చిన్న డిస్కూట్స్ అది ఒకరోజు కూర్చుంటే మీకున్న ఎక్స్పీరియన్స్కు మీకున్న సబ్జెక్టుకు అది ఎంత కూడా చార్ట్ అవుట్ చేయగలుగుతుంది పెద్ద ఇష్యూ కాదు అది. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా అనేకసార్లు ఎఫ్సీకి సంబంధించిన అధికారులతో మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ డిఫరెంట్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ రూల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ కూడా సమన్వయం చేసి అల్టిమేట్గా ఏంటంటే రైతుకి ఇబ్బంది జరగకుండా కొనుగోలు జరిగి ఇక్కడ మిగిలిపోయినటువంటి ప్యాడీ ఏదైతుందో చాలా మిల్స్ వల్ల ప్యాడీ మిగిలిపోయింది. మన ప్రభుత్వ నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఒక విధంగా ఉన్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ నిబంధనలు ఉన్నప్పటికీ రెండు సమన్వయం చేసి కొనుగోలు జరపాలని చెప్పేసి ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే నిజామాబాద్ రైల్వేకి సంబంధించిన కరీంనగర్ తిరుమల ట్రైన్ వస్తుంది, అది వెంకటేశ్వర స్వామి అందరూ మీరు భక్తులు అది కూడా మనకు ఇక్కడ అప్ టు నిజామాబాద్కి ఎక్స్టెండ్ చూడాలని చెప్పేసి ఈ ప్రాంతాలు ఇప్పుడు మీ బ్రదర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అప్ టు నిజామాబాద్ ఎందుకంటే ఇక్కడ నుంచి నిజాం ఆ ప్రాంతం చూసిన వాళ్ళంతా కూడా ఇక్కడ తిరుమల స్వామి గారికి ఇక్కడ స్పెషల్ ట్రైన్ ఉంది కరీంనగర్ తిరుమలకు వీక్లీ 2 days మీరు ఒక అట్లుంటుంది సమావేశాన్ని ఏర్పాటు చేసి జగిత్యాల జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి సమీక్షించిన గౌరవ ఎంపీ గారికి పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు అటు లక్ష్మణ్ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వేదికపై ఉన్న వివిధ హోదాలోని అధికారులకు ప్రజాప్రతినిధులకు సమావేశంలో పాల్గొన్న అధికారులకు పాత్రికేయులందరూ కూడా నమస్కారం. అతి ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడే ఎంపీ గారు గౌరవ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ధాన్య సేకరణలో భాగంగా క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంటే, కానీ కొంత చిన్న మచ్చ వచ్చినా కానీ మాది ఎఫ్సీఐ ఆబ్జెక్షన్ చేస్తుందని చెప్తూ రైస్ మిల్లర్స్ మరి వాళ్ళ వ్యాపారం ధోరణితోటే చేస్తూ ఉంటారు. ఏం చేసినా కానీ వారు కొంత ఇబ్బంది పెట్టడం దానివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. సో రైతు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి. దాంట్లో భాగంగా పూర్తిగా నాణ్యత లేని ధాన్యాన్ని కాదు కానీ కొంతవరకు వెసులుబాటు ఇచ్చి వెంట గిఫ్ట్ అయ్యే విధంగా చూడాలని చెప్పి కూడా మరొకసారి జగిత్యాల రైతాంగ పక్షాన గౌరవ పార్లమెంట్ సభ్యులు కోరుతూ సిఆర్ఎఫ్ రోడ్లు ఇంతకు చెప్పినట్టు NH-63 నుంచి రంగపేట వరకు 22-23లో వచ్చింది సార్. అది కంప్లీట్ కూడా అయిపోయింది. దాంట్లో బ్రిడ్జెస్ కవర్ కాక చాలా ఇబ్బంది అవుతా ఉంది. అక్కడ నుంచి జగిత్యాల అదే రంగపేట నుంచి రాయకల్ వరకు కూడా సేమ్ కంటిన్యూ చేయాలని చెప్పి ఈ సందర్భాలు కోరుతా ఉన్నా. ఇంతకుముందే పెద్దలు పార్లమెంట్ సభ్యులు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పారు జగిత్యాల పట్టణాన్ని స్మార్ట్ సిటీలో పెట్టాలి. అట్లీస్ట్ స్మార్ట్ సిటీలో కాకుండా అమృత్లో పెట్టవచ్చు. ఎందుకంటే 1 lakh పాపులేషన్ లేకుండా అంతమంది ఆర్గనైజేషన్ దీంట్లో ఒక దాంట్లో తీసుకొని అదేవిధంగా అమృత్ ఏదైతే మనం మంచినీళ్ళ కోసం చేసాం దాంట్లో కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టారు కాబట్టి పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో ఆలోచించండి. దాంతో పాటుగా మా రాయకల్ కూడా కొత్త మున్సిపాలిటీ ఈ సెమీ అర్బన్ దాని కింద రూర్బన్ దాని కింద చుట్టుపక్కల గ్రామాలను ఇంక్లూడ్ చేసి 100 కోట్లు మంజూరు చేయిస్తే చాలా అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా రాకముందు మీరు డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసిన తెలిసింది. చాలా సంతోషం సార్. అది దాదాపు 176 ఎకరాలలో 20,000 జనాభా రేపు అక్కడ నివసించబోతున్నారు. దాన్ని కూడా ఈ రూరల్ కింద మీరు చేసినా కానీ చాలా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతారు. అందరూ కూడా పేద ప్రజలే కాబట్టి దీన్ని కూడా మీరు కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో ఇన్వాల్వ్ చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ గారికి, ధర్మపురి ఎమ్మెల్యే గారికి, జగిత్యాల ఎమ్మెల్యే గారికి, వివిధ శాఖల అధికారులకి, జేసీ గారికి, పీడీ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అన్ని అంశాలు చాలా మటుకు మనము మాట్లాడుకోవడం జరిగింది. బీయింగ్ ఫస్ట్ దిశా మీటింగ్ ఆఫ్ 18th లోక్సభ కొద్దిగా బ్రీఫ్గా మనం చేసుకున్నాము. యాజ్ అడ్వైజ్డ్ స్పెషలీ GSY, సెంట్రల్ రోడ్ ఫండ్,
ఇవన్నీ కూడా దయచేసి ఆఫీసర్స్ నేను చెప్పిన విధంగా టైం లైన్స్ చాలా జాగ్రత్తగా పాటించండి. రేపు దిశా మెంబర్స్ కూడా నామినేట్ అయిపోయినాక ఇన్స్పెక్షన్ చేస్తారు, క్వాలిటీ చెకింగ్ చేస్తారు. పోయిన 17th లోక్సభలో నేను చైర్మన్ లేను జగిత్యాలకి, బండి సంజయ్ గారు చైర్మన్ ఉండే. కాబట్టి ఈ మేజర్ వర్క్ స్కూల్స్, సివిల్ వర్క్ స్పెషల్లీ ఇవన్నిటిని కూడా కొంచెము ఫోకస్ ఎక్కువ పెట్టి చేయండి. ఎక్కడ కూడా ఏం ప్రెషర్ ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా కలెక్టర్ గారి దృష్టికి, మా దృష్టికి తీసుకురండి. ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ 2 పెద్దలు ఉన్నారు. ఇక్కడ చాలా డిలే స్పెషల్లీ జిఎస్వైలో జరుగుతూ ఉన్నాయి, చాలా ప్యాకేజీలు ఆగి ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. తొందరగా నేను ఆల్రెడీ చెప్పాల్సింది మీ అందరికి చెప్పాను. సిఆర్ఎఫ్ కింద 200 కోట్ల ప్రపోజల్స్ కూడా నేను ఫ్రెష్గా ఆల్రెడీ గడ్కరీ గారికి ఇచ్చినాను. గడ్కరీ గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వచ్చింది అది ప్రపోజల్. అబౌట్ 9 ప్యాకేజీలు ఉన్నాయి. అందులో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడిషనల్గా ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు టేకప్. జగిత్యాల టౌన్ను స్మార్ట్ సిటీ కింద చేయడం అన్నది మా బాధ్యత. తప్పకుండా ఆ బాధ్యతలు తీసుకుంటాము. ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా జరిగింది. దాంట్లో కొంచెం కాన్సెప్చువలైజ్ చేస్తూ ఉన్నారు స్మార్ట్ సిటీస్ని ఫర్దర్గా. ఈ మధ్య మన తెలుగుకు సంబంధించిన మన వాళ్ళు కూడా ముఖ్య అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళతో నేను ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను నిజామాబాద్ పట్టణము, జగిత్యాల పట్టణం గురించి. సో వీలైనంత వరకు మనము ఈ 2 పట్టణాలను బెనిఫిట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక కూడా నెక్స్ట్ 3-4 monthsలో చేయడం జరుగుతుంది. ఇంప్లిమెంట్ కూడా చేసుకుందాం. ఇక ఇది రైస్ మిల్లర్స్ మన ప్రాంతం నిజామాబాద్ కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కానీ ప్యాడీ పెద్ద జిల్లాలు ఇవి. నిజామాబాద్ జిల్లాలో అన్న రైస్ మిల్లర్లు లోకల్ గవర్నమెంట్ కంటే ఎంపీతోటి ఎక్కువ సంతోషంగా ఉంటారు. చాలా పంచాయతీలు తెచ్చినాం ఇప్పటి వరకు. కానీ ప్రతిసారి కేంద్రం నుంచి ఎంత వీలైతే అంత సహాయం అందింది. ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాము, లక్షల టన్నుల ప్రొక్యూర్మెంట్ ఎక్కువ చేసినాము. అక్కడ నుంచి ప్రతిసారి వచ్చే అడ్వైజ్ ఇక్కడ ఏ రకంగా ప్యాడీ పెరిగిందో గత 10 సంవత్సరాల నుంచి మనందరికి తెలిసిన విషయమే. చాలా రైతులు, మ్యాక్సిమం రైతులు ప్యాడీ పట్లనే ఎంఎస్పీ వల్లనో లేకపోతే లోకల్ గవర్నమెంట్స్ ఆల్టర్నేట్ క్రాప్ మీద దృష్టి పెట్టకపోవడం వల్లనో వివిధ కారణాల వల్ల ప్యాడీకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వము భారతదేశం జనాభా ఎంత అబ్జర్వ్ చేసుకోగలుగుతుందో అంతనే కొండది. భారత ప్రభుత్వము వ్యాపారం చేయగలదు. రాష్ట్ర ప్రభుత్వాలకి అటువంటి లిమిటేషన్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేసుకోవచ్చు. ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అడ్వైజులు ఏంటంటే బ్రోకెన్ రైస్ తోటి ఎథనాల్ తయారు చేసుకోవచ్చు. ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం కొంటది. రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీస్ పెట్టుకోమని, ఈ అగ్రివేస్ట్ ఇండస్ట్రీస్ ప్రత్యేకంగా ప్యాడీకి ఇది లిఖితపూర్వకంగా ఇటువంటి ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయండి, మేము వాళ్ళు సబ్సిడీలు ఇస్తాము, ప్లస్ ఇవన్నీ కూడా మార్కెటింగ్లో కూడా వాళ్ళు చేయూతనిస్తామని లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాలతోటి అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో స్పెషల్లీ లాస్ట్ 5-5.5 సంవత్సరాల నుంచి నేను అందులో భాగంగా ఉన్నాను. కాబట్టి ఈ ఇష్యూస్లో నాకు లిఖితపూర్వకంగా స్టేట్ గవర్నమెంట్కి అడ్వైస్ చేయడం జరిగింది. బియాండ్ ద పాయింట్ FCI కెనాట్ ప్రొక్యూర్. ఇది ప్రతిసారి ఇది ఆ 2వ పంట మనకి ఈ బాయిల్డ్ రైస్ గొడవ వస్తూనే ఉంటుంది. సో బాయిల్డ్ రైస్ కూడా మన దేశంలో ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తారో కేరళ కానీ బీహార్ కానీ ఇటువంటి రాష్ట్రాలు వాళ్ళ ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంతనే FCI ఉంటుంది. మిగిలింది కొనదు, ఎక్స్ట్రా కొనదు, పాడైపోతుంది ధాన్యం అంతా. కాబట్టి రెస్ట్రిక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నది. వ్యాపారం చేయదు సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్కి రెస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అడ్వైజ్లు ఇవి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధంగా మన రాష్ట్రంలో ప్యాడీకి మనం ఎక్కువ ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం స్పెషల్లీ మొత్తం ప్యాడీ దిక్కే నొక్కేసింది రైతుల్ని. అదే రకంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకోవాలి.
సో దిస్ ఈజ్ లిమిటేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అయినా కూడా మా ప్రెషర్ వల్ల లిమిట్ దాటి అలౌడ్ ఏదైతే లిమిట్ ఉండేనో దానికి మించి అనేక మార్లు లక్షల టన్నుల ప్రొక్యూర్మెంట్ తెలంగాణ నుంచి కేంద్రం చేసింది గత 10 ఏళ్ళలో. కానీ రానున్న కాలంలో ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి అడ్వైజులు కూడా ఇవ్వడం జరిగింది. సో మరోసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫస్ట్ దిశ మీటింగ్ని వైండప్ చేయాల్సిందిగా కలెక్టర్ని కోరుతా ఉన్నాను. Thank for their presence and for their valuable suggestions and information. Sir, తమరు చెప్పినట్టుగా ఎస్పెషల్లీ మనకి ఏదైతే గ్రామ సదక్ యోజన అండ్ ఏదైతే సెంట్రల్ రోడ్ ఫండ్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అండ్ ప్యాకేజెస్ ఏదైతే మనము లాగింగ్లో ఉన్నామో కూడా ఇవన్నీ కూడా మేము ఎవ్రీ వీక్లీ రివ్యూ చేసుకొని మేము షో ప్రోగ్రెస్ సార్. ఏదైతే మన డెడ్లైన్స్ ఇప్పుడైతే విధించుకున్నామో అవి విధించుకున్నట్టుగా వీళ్ళు టేక్ చేస్తాం. ఎనీ కాంట్రాక్టర్స్ అనేది ఇష్యూ ఆల్సో మనం రూల్ ప్రకారం నోటీసెస్ అన్ని ఇచ్చి కూడా వీళ్ళు క్లియర్ అవుట్ అండ్ ఇఫ్ నీడెడ్ న్యూ టెండర్స్కి న్యూ కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటాం సార్. ఇది కాకుండా తమరు డిస్కస్ చేసిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో సజెషన్స్ ఏవైతే తమరు ఇచ్చారో అవన్నీ కూడా మీరు చూసుకొని నెక్స్ట్ దిశ మీటింగ్ వల్ల వీళ్ళు షో ప్రోగ్రెస్ సార్. ఇదైతే మనం అన్ని కూడా అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ దర్ సజెషన్స్ అండ్ టైమింగ్స్.